గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. అంతరిక్షంలో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఫాల్కన్ కంపెనీ సాయంతో క్రూ-10 రాకెట్ ను ప్రయోగించింది. దీని సాయంతో సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి రానున్నారు. ఈ మిషన్ పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చాక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 9 నెలలు అంతరిక్షంలో ఉండి భూమి గురుత్వాకర్షణ శక్తిగా అనుగుణంగా మారడం అంత సులభం కాదు. అంతరిక్షంలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత వ్యోమగాములు బేబీ ఫిట్ అని పిలువబడే అనుభూతిని పొందుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు లేకపోవడంతో పాదాలపై చర్మంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే బేబీ ఫిట్ అని ఈ పరిస్థితి వస్తుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాదాల చర్మం మృదువుగా మారడమే కాకుండా తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కూడా చాలా సాధారణంగా ఉంటాయన్నారు. అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత శరీరం పర్యావరణానికి అనుకూలంగా ఉండటానికి కొన్ని వారాలు పడుతుందన్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వాస్తవానికి 8 రోజుల యాత్రకు వెళ్లారు. అయితే వారి బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకున్నారు. ఇంతలో వారు ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండవలసి ఉంటుంది కాబట్టి సహజంగానే వారి ఆరోగ్యం లేదా శారీరక స్థితి గురించి ఆందోళన ఉంటుంది. మరో వారం రోజుల్లో రానున్న వీరిద్దరి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. వారు కిందికి వచ్చాక ప్రత్యేక వాతావరణంలో కొన్ని రోజులు ఉండవలసి వస్తుంది. వారు భూ వాతావరణానికి అలవాటు పడే వరకు అక్కడే ఉండే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.